హాయ్ హలో అండి. వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు ఎమ్మీగా మీకు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ టేస్టీ జ్యూసీ చికెన్ కర్రీ దాని తయారీ విధానం ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను. మందపాటి కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులు, 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి. సో వీటన్నిటిని యాడ్ చేసుకొని చక్కగా మనమైతే ఆయిల్లోనే వేయించుకుందామండి. ఇలా చేయడం వల్ల ఈ కొత్తిమీర పుదీనా ఆయిల్లో వేపడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి. సో ఇలా ఒకసారి అయితే మనం కలిపేసుకుందామండి. ఆనియన్స్ అనేటివి మనకు హాఫ్ వేగితే సరిపోతుంది. నెక్స్ట్ 2 గ్రీన్ చిల్లీ తీసుకొని ఇలా కట్ చేసి యాడ్ చేశాను. నెక్స్ట్ ఫ్రెష్గా రుబ్బి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నానండి. పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మనం ఇలా కలుపుతూ వేయించేసుకుందాం. నెక్స్ట్ చూడండి, చికెన్ అండి, దీన్ని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. సో దాన్ని కూడా ఇందులో నేను యాడ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు ఒక్కసారి అయితే ఆయిల్లో ఈ విధంగా మనం కలుపుతూ అయితే వేయించుకోవాలండి. ఈ ఆయిల్లో ఇలా వేయించడం వల్ల ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ రుచికి సరిపడినటువంటి సాల్ట్ అండి, సాల్ట్ని కూడా యాడ్ చేసేసాను. చూడండి ఆయిల్లోనే నేనైతే కొంచెం సేపు అండి, చూడండి ఆయిల్ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఈ విధంగా అయితే కొద్దిగా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. సో ఇలా చేయాలి. నెక్స్ట్ టమోటోస్ అండి, ఒక 2 తీసుకొని చిన్నగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసేసానండి. చూసారా, చికెన్లో అయితే వాటర్ అయితే లేవండి, పూర్తిగా ఇంకిపోయిన తరువాతనే నేను టమోటోస్ అనేటివి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాండి తీసుకొని ధనియాలండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న చెక్క మొగ్గ, నెక్స్ట్ మిరియాలు, రాతి పువ్వండి, నెక్స్ట్ నువ్వులండి, తెల్ల నువ్వులు, అవి కూడా కొద్దిగా యాడ్ చేశాను. నెక్స్ట్ స్టార్ పువ్వండి, నెక్స్ట్ ఎండు కొబ్బరండి, చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి. కారం మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి యాడ్ చేసుకున్నానండి. చూసారా, వీటన్నిటిని మనం హీట్ అనేది సిమ్లో ఉంచుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుతూ మనం వేయించుకుందామండి. సో ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారనివ్వాలండి, కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 3 ఇలాచి కూడా యాడ్ చేసి ఈ విధంగా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చూసారా టమోటోస్ వేసాం కదా, సో మళ్ళీ వాటర్ అనేది చూడండి, వాటర్ అనేది కొద్దిగా వచ్చాయి. నెక్స్ట్ ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ హోల్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకొని చక్కగా 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే ఒక్కసారి అయితే మనం కలుపుకోవాలండి. గుర్తుంచుకోండి, చికెన్ కూడా మరీ గరిటె పెట్టి ఎక్కువగా కదుపుతూ ఉండకూడదు, పీసెస్ అనేటివి చిదురు అయిపోతాయి. సో ఇలా ఒకసారి అయితే చూసారా, కింద నుంచి ఇలా లేపుతూ చిన్నగా కలుపుకోవాలి. సో ఎప్పుడు చేసేలా కాకుండా నేను బయట రెస్టారెంట్స్కి వెళ్ళిన ప్రతిసారి తిన్నప్పుడు ఒకటే అనుకునేదాన్నండి, చికెను మనకెందుకు ఇలా ఇంట్లో రాదు, ఈ టేస్ట్ చాలా బాగుంది అని. సో ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, బయట హోటల్లో మనం తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అంతే టేస్ట్ ఈ కర్రీలో ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు పెరుగండి, పెరుగును కూడా నేను యాడ్ చేసేసానండి. గ్రేవీ కావాలి కదా, సో పెరుగును కూడా ఈ విధంగా యాడ్ చేసేసాను. చూసారా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. ట్రస్ట్ మీ, చాలా మనం వేసేది చిన్న ఇంగ్రీడియంట్స్లోనే మనకు ఆ టేస్ట్ అనేది చక్కగా ఉంటుందండి. సో ఈ విధంగా ఒక్కసారి అయితే మళ్ళీ మనం కలిపేసుకుందాము. చూడండి, నాకు ఇలా కలుపుకున్న తరువాత చూసారా
పీసెస్ చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ ఇప్పటికే మనకు మ్యాక్సిమం చికెన్ అయితే కుక్ అయిపోతుందండి. ఈ విధంగా వండడం వల్ల ముక్క కూడా జ్యూసీగా అంటే పట్టుకున్నప్పుడు మనకు సింపుల్గా చేతికి వస్తుంది, అంత బాగా కుక్ అయి ఉంటుంది. నెక్స్ట్ రుచికి సరిపడినటువంటి సాల్ట్ అండి, ఇంకొంచెం పట్టింది. నెక్స్ట్ కస్తూరి మేతి అండి నేను వేసింది. దాన్ని ఎలా అంటే ఒక పెంకు తీసుకొని దానిపైన లైట్గా వేయించుకొని దాన్ని పొడిగా నలిపి దీనిపైన చల్లుకున్నాను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కస్తూరి మేతి ఈ విధంగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కస్తూరి మేతిని కన్నా మనం యాడ్ చేసాము అని అంటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నవేనండి, ప్రతి ఒక్కరూ సింపుల్గా ఇంట్లోనే, బయట రెస్టారెంట్లో ఉంటుంది కదా సో సేమ్ టేస్ట్ మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, సపరేట్ అయిపోతుంది. సో మనకు చికెన్ కర్రీ అనేది మాత్రం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో మూతతో క్లోజ్ చేసి మనం ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందామండి. సో ఫైనల్గా మూత క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. గుమగుమలాడి ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఫైనల్ టచ్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా చల్లుకొని అలా వేడివేడి అన్నంలో తిన్నామంటే ఆసమ్గా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టడం అయితే మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే, మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ